స్పందించండి సార్. మన దేశంలో దాదాపు 3000 సంవత్సరాలుగా వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. వర్ణ వ్యవస్థ అంటే ఒక అర్థం ఏంటంటే ఆర్యులు తెల్లగా ఉండేవాళ్ళు, ద్రావిడులు నల్లగా ఉండేవాళ్ళు. ఆర్యులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విస్తరించేటప్పుడు ఈ వర్ణ సంకరం వల్ల ఆర్యులు వాళ్ళ జాతి లక్షణాలని కాపాడుకోవటం కోసం ఆర్యుల మధ్య ద్రవిడుల మధ్య పెళ్ళిళ్ళు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కొంత దూరం పాటించడం కోసం వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్నే మధ్యయుగాల్లో జాతి అన్నారు. పోర్చుగీసు వాళ్ళు క్యాస్ట్ అన్నారు. క్యాస్ట్ అనే పదం ఇంగ్లీష్ కాదండి, పోర్చుగీస్ పదం. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ అంటే ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటి ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు. ఆ సమానత్వపు హక్కులో ఆర్టికల్ 17 ప్రకారం కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్న అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించింది. అది అంటరానితనం అనేక రూపాల్లో ఉంటుందండి. కొన్ని చోట్ల ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బాగుంటుంది. హోటల్స్లో ఉండేది రకరకాలుగా ఉండేది, దేవాలయంలోకి రానిచ్చేవాళ్ళు కాదు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న అంటరానితనం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ప్రజలందరికీ కుల మత లింగ విభేదాలకు అతీతంగా ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాలు సమానంగా రావటం. ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాలు సమానంగా రావటం. 3 ఆర్థిక అవకాశాలు, రాజకీయ అవకాశాలు, సామాజిక లేదా సాంఘిక అవకాశాలు. ఒక 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా తాడికొండలో మా ఊరిలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర సభ పెట్టారండి. ఆ సభలో ఇప్పుడు వైసీపీలో ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఆయన మాట్లాడుతూ వేదిక మీద ఉన్న వైసీపీ నాయకులు ఏమడిగాడంటే, నాకొక్కసారి జగన్ గారిని చూపించండి అని అడిగాడు. అరే, రాఘవేంద్రరావు గారు తీసిన శ్రీరామదాసులో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. నీ రాజ్యం ఇమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాదా, ఏల రావు నన్నేల రావు అని రామదాసు పాడతాడు. హఠాత్తుగా ఇప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, నీ తండ్రి క్యాబినెట్లో మంత్రిగా చేసిన నాయకుడు, వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పినవాడు. ఆయన టీచర్ కాదండి, ఆయన రైల్వేల ఆఫీసరు, లాయరు, మంచి విద్యావంతుడు. తర్వాత ఈ రాజకీయాల్లో చాలా మంది కన్నా చాలా మంచివాడు. నాకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, హఠాత్తుగా నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూపించండి అన్నాడండి. ఈ మాట ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీలో ఉన్న ఏ రెడ్డి నాయకుడైనా అన్నాడా? నాకు అవసరం పడలేదు. అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు 24 గంటలు దొరుకుతున్నాయి. సరే, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనాలో చనిపోయారు. ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శ లేదు. కానీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోతే కోయలకుంట్లలో ప్రత్యేక విమానంలో వెళ్ళి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ పదవి ప్రకటించి వచ్చాడు. ఇచ్చారుగా, తర్వాత ఇచ్చారు, పదవి కూడా ఇచ్చారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఏమి ఇవ్వలేదు, పరామర్శ లేదు, పదవి లేదు. ఎందుకు? ఆయన ఒక దళితుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన ఒక మాలోడు. వైసీపీని భుజాన వేసుకొని మోసిన సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. సరే, మరి రెండిట్లో ఇది అంటరానితనం కాదా? ఇప్పుడు అంటరానితనం లేదా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు రూపం మార్చుకుని అంటరానితనం, ఇదే మరి రూపం మార్చుకుని అంటరానితనం అంటే
జగన్మోహన్ రెడ్డే దానికి నిలువెత్తు ఉదాహరణ. ఇప్పుడు నిన్న అరిశాడు కదా, నా 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 అని అన్నిసార్లు. ఏంటంటే నా అంటే నాశనం. ఇప్పుడు సామాజిక న్యాయంలో ఆర్థిక అంశాలు ఉంటాయి. 27 పథకాలు రద్దు చేయమని నీకు చంద్రబాబు నాయుడు చెప్పాడా? 27 పథకాలు, దళితుల పథకాలు రద్దు చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా? 27 పథకాలు రద్దు చేయమని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీకు ఎవరైతే ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారో వాళ్ళవి 27 పథకాలు రద్దు చేశావు. సామాజిక న్యాయం, ఆ సామాజిక న్యాయంలో ఆర్థికాభివృద్ధి అత్యంత కీలకమైంది. ఆర్థికాభివృద్ధి అత్యంత కీలకమైంది కదా. దాన్ని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది సామాజిక అన్యాయం. తర్వాత రాజకీయంగా ఈరోజు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ గారు ఒక మాట అన్నారు, నేను కేవలం ఎమ్మెల్యేనే, పరిపాలన మొత్తం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూస్తాడు అన్నాడు. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా పెత్తందారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి కన్నా సామంతరాజు, సిద్ధార్థ రెడ్డి వాళ్ళిద్దరు పెత్తందారు. జగన్మోహన్ రెడ్డి కన్నా పెత్తందారు ఎవరు?